వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. మనం ఈరోజు వీడియోలో ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ల గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే వీడియోలకు వెళ్లే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అనేది ఉద్యోగుల కోసం పదవీ విరమణ పొదుపు పథకం. ఇది వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరు ఉద్యోగి జీవితంలో కొంత ఖాతాన్ని పిఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుపై వడ్డీ వస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా పెన్షన్ పొందవచ్చు. పిఎఫ్ అనేది ప్రధానంగా జీతభత్యాల ఉద్యోగుల కోసం రూపొందించబడిన ఒక పదవీ విరమణ పొదుపు పథకం. ఉద్యోగులు మరియు యజమానులు ఇద్దరు ఉద్యోగి జీతంలో కొంత భాగాన్ని పిఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. పిఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బుపై వడ్డీ లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా పెన్షన్ పొందవచ్చు. పిఎఫ్ లో వివిధ రకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్, నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ మరియు ఇతర సామాజిక భద్రతా పథకాలు కలిగి ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లను నిర్వహించే ఒక ప్రభుత్వ సంస్థ. యుఏఎన్ ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ ద్వారా ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యుఏఎన్ కేటాయించబడుతుంది. ఈ పిఎఫ్ లో పొదుపు చేసిన డబ్బుపై కొన్ని పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పిఎఫ్ పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. పిఎఫ్ అనేది ఒక బలవంతపు పొదుపు పథకం కాబట్టి ఉద్యోగులు తప్పనిసరిగా పొదుపు చేయాలి. పిఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బుపై వడ్డీ వస్తుంది. ఇది ఉద్యోగుల అదనపు ఆదాయం. పిఎఫ్ లో పొదుపు చేసిన డబ్బుపై కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పిఎఫ్ ను ఎలా ఉపసంహరించుకోవచ్చో చూద్దాం. ఉద్యోగి పదవీ విరమణ చేసేటప్పుడు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణకు వైద్య అవసరాలకు లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి పాక్షికంగా పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అయితే ఉద్యోగులు తమ ప్రతి నెల పొందే జీతంలో కొంత భాగం అంటే బేసిక్ శాలరీలో 12% ఈ పథకానికి చందాగా జమ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తాన్ని ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం సైతం జమ చేస్తుంది. ఇలా ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదుకు వడ్డీ చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కావాలనుకుంటే ఉద్యోగి వేతనం నుంచి కట్ అయ్యే వాటాను పెంచుకోవచ్చు. రిటైర్ అయ్యే నాటికి ఉద్యోగి యజమాని జమ చేసిన మొత్తంతో పాటు వడ్డీ కలిపి చెల్లిస్తారు. ఈపీఎఫ్ లో ఎలాంటి రిస్క్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ నిధిని కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీంతో పాటు నిర్దేశిత వడ్డీ రేటును కూడా హామీ ఇస్తుంది. ఒక కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు ఉంటే వారికి ఈపీఎఫ్ ఖాతాలు తెరవాలి అనే నిర్ణయంపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. నిబంధనల మేరకు అర్హత సాధించిన కంపెనీ తమ ఉద్యోగులకు పిఎఫ్ లు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఇక ఈపీఎఫ్ పై ప్రతి ఏడాది వడ్డీ రేటును సమీక్షిస్తుంది. కేంద్రం దేశంలోని ద్రవ్యోల్బణం లాంటి కీలక అంశాలను పరిగణలోనికి తీసుకొని వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీని జమ చేస్తుంటారు. ఈపీఎఫ్ డబ్బును ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా ఉద్యోగితో పాటు కంపెనీ ప్రతి నెల జమ చేసిన నగదు ఈపీఎఫ్ కొన్నేళ్ల తర్వాత పెద్ద మొత్తంలో జమ అవుతుంది. ఇది పదవీ విరమణ చేసిన తర్వాత అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగికి 58 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత ఈ మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందస్తుగా కూడా తీసుకోవచ్చు. నిబంధనలకు లోబడి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వైద్య ఖర్చులు, పెళ్లి, హోమ్ లోన్ చెల్లింపులు, స్థిరాస్తి కొనుగోలు లాంటి వాటి కోసం ఈపీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. ఉద్యోగి తన 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత పాక్షికంగా కొంత సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు. ఇటీవల కరోనా వైరస్ విజృంభించిన క్రమంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత సొమ్మును తీసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఉద్యోగం కోల్పోయి నెల రోజుల పాటు నిరుద్యోగిగా ఉన్న సమయంలో ఈపీఎఫ్ నుంచి 75% వరకు సొమ్ము తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగికి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యుఏఎన్ ను కేటాయిస్తుంది. ఇది ఉద్యోగికి తన జీవిత కాలం వరకు ఒకటే ఉంటుంది. ఉద్యోగం మారిన ప్రతిసారి ఈపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేకుండా యూపీఎన్ తో పాటు పాత కంపెనీ నుంచి కొత్త సంస్థకు మార్చుకోవచ్చు. దీనివల్ల ఈపీఎఫ్ నిధి నుంచి సొమ్ము తీసుకోకుండా పదవీ విరమణ వరకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే యుఏఎన్ నెంబర్ ద్వారా పిఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ ద్వారా యూపీఏఎన్ నెంబర్ ను పాన్ కార్డ్ ఎంటర్ చేసి పూర్తి చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటి. ఇది ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ చేస్తుంది. మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఉద్యోగాలు ప్రతి నెల తమ వేతనం నుంచి కొంత పొదుపు చేసుకునేందుకు ఈ సంస్థను స్థాపించింది ప్రభుత్వం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో అందరూ చేరేందుకు అవకాశం లేదు. ఉద్యోగులు మాత్రమే సభ్యులుగా చేరవచ్చు. ఈపీఎఫ్ఓ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటి. అందులో 2019-2020 వరకు 24.77 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. 1951 నవంబర్ 15వ తేదీన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందుబాటులోకి వచ్చింది. 1952లో దాని స్థానంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. కర్మాగారాలు, ఇతర సంస్థల్లోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్ ను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడిన బిల్లుగా ఉద్యోగుల భవిష్యత్తు నిధి బిల్లును 1952లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ యాక్ట్ 1952గా పిలుస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ పథకం, బీమా పథకాన్ని నిర్వహిస్తారు. ఉద్యోగుల భవిష్యత్తు నిధి పథకంలో పెన్షన్ స్కీమ్ 1995 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్. 1995ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఉద్యోగి వేతనంలో 12% ఈపీఎఫ్ కు జమ చేస్తారు. అయితే కంపెనీ యాజమాన్యం వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కి, 3.67% ప్రతి నెల ఈపీఎఫ్ ట్రస్ట్ కాంట్రిబ్యూటర్లుగా వెళ్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం నుంచి పెన్షన్, దాని సంబంధిత ప్రయోజనాలను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా పూర్తిగా ఉద్యోగుల భవిష్యత్తు నిధి ట్రస్టీల చేతిలో ఉంటుంది. బోర్డు చైర్మన్ గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సభ్యులుగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఉంటారు. పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం 59 ఏళ్లు నిండిన తరువాత పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ఇస్తారు. అలాగే పెన్షన్ ఫండ్ ని కనీసం 10 ఏళ్ల పాటు నగదు జమ చేసిన వారికి మాత్రమే ఈ పెన్షన్ చెల్లిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.